గ్రూప్ 2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. గ్రూప్ 2 2019 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 2019 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ కొద్ది నిమిషాల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నవంబర్ 18న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడం జరిగింది. దీనిపైన విచారించినటువంటి న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసింది. 2019 సెలెక్షన్ లిస్టు రద్దు చేస్తూ నవంబర్ 18న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో తమకు అభ్యంతరాలు ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ప్రస్తుతం అయితే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేటువంటి అంశాన్ని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. గతంలో 2019 ఈ యొక్క నోటిఫికేషన్ లో కావచ్చు, 2019 జవాబు అంటే ఈ మూల్యాంకనం పూర్తయిన తర్వాత విడుదలైనటువంటి ఫలితాలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు సింగిల్ బెంచ్ కి వెళ్ళినటువంటి సమయంలో సింగిల్ బెంచ్ దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని అప్పటి సెలక్షన్ లిస్ట్ ను రద్దు చేస్తూ 8 వారాల్లో పూర్తి చేయాలి, అర్హులైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయాలంటూ కూడా టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీనిపైన మరోసారి డివిజన్ బెంచ్ లోకి వెళ్లడంతో డివిజన్ బెంచ్ ర్యాంకర్లకైతే ఊరటనిచ్చింది. 6 వారాల తర్వాత మరోసారి దీనిపైన విచారణ జరిపే అవకాశం అయితే కనపడుతుంది. థాంక్యూ ప్రవీణ్.